మీరు చూస్తున్నది గోంద్ కతీరా జెల్. ఇదైతే నైట్ నేను నానబెట్టుకున్నాను. ఇది ఆస్ట్రాగలస్ అనే మొక్క నుండి వచ్చి జిగురు నుండి రెడీ చేస్తారు. దీన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీన్ని అయితే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఒక బాక్స్ తీసుకొని ఒక 3-4 పలుకుల వరకు వేసుకున్నాను. ఒక్కొక్క పలుకు కూడా 200 ml వాటర్ వరకు మనం వేసుకోవచ్చు. నేను 4 పలుకులు అయితే వేసుకున్నాను. ఈ 4 పలుకులకి కూడా ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. ఈ వాటర్ వేసి మనం మూత పెట్టి 1 నైట్ అయితే దీన్ని అలాగే ఉంచేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది జెల్లీలాగా. ఇది మన శరీరాన్ని చల్లబరచడానికి, శక్తిని పెంచడానికి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని మజ్జిగ, పాలు, షర్బత్లలో కూడా దీన్ని మనం యూజ్ చేసుకొని మనం తాగొచ్చు. ఈ గోంద్ కతీరాని ముఖానికి కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా తేమ, చల్లదనం, టైటనింగ్ కోసం కూడా ఇది ఒక సహజమైన కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఈ గోంద్ కతీరాని ఒక స్పూన్ తీసుకొని మన ఫేస్కి అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే మన ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది డైలీ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం బయటనైతే ఉంచకూడదు, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 5-6 డేస్ వరకు ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఉపయోగించి ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ డ్రింక్ రోజు కూడా పరగడుపున తాగితే చాలా మంచిది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల వరకు ఒక గ్లాసులో దీన్ని వేసుకుందాము. గోంద్ కతీరా వేసిన తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. తర్వాత వేసుకోవాలనుకుంటే మీరు సబ్జాలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ఈ నిమ్మరసం వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు తేనె కూడా వేసుకోవాలి. ఈ తేనె వేసిన తర్వాత మనం నీళ్ళను వేసి ఆ తేనె కరిగేంత వరకు కలుపుకోవాలి. కలిపి ఇంకా దీన్ని మనం తాగేయడమే. ఈ డ్రింక్ రోజు పరగడుపున తాగితే చాలా మంచిది మన బాడీకి. ఈ విధంగా గోంద్ కతీరాతో మనం డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజ్ సిరప్తో కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కువ మొత్తంలో కానీ గోంద్ కతీరాని నానబెట్టుకుంటే మాత్రం బయట అయితే దాన్ని మనం స్టోర్ చేసుకోకూడదు, ఫ్రిడ్జ్లోనే కంపల్సరీ పెట్టుకోవాలి. మీరందరూ కూడా ఈ గోంద్ కతీరాని తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.